మా వాడు 1 వీక్ నుంచి చపాతీ రోల్ చేసి మమ్మీ అని అడుగుతూనే ఉన్నాడు. టైం లేక నేనైతే చేసిలేదండి. ఫైనల్‌గా ఈరోజైతే చేయించాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. సింపుల్‌గా ఎక్కువ మసాలా లేకుండా ఎలా ప్రిపేర్ చేశానో చూసేద్దాం. పాన్‌లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, జీలకర్ర వేసి, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత సాల్టు, పసుపు, కారం, గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. తర్వాత అందులోనే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ అయితే వేసుకుంటున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ కూడా వేసుకుంటున్నానండి. క్యారెట్, క్యాబేజ్ కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. అందుకని చివరిలో అయితే వేసానండి. ఇవి 2 మినిట్స్ వరకు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత చపాతీ పైన ఏదైనా జామ్ కానీ అలాగే టమాటో సాస్ కానీ ఏదైనా కూడా స్ప్రెడ్ చేసుకొని మనం చేసుకున్న స్టఫింగ్ అందులో పెట్టి రోల్ చేసామంటే సరిపోతుంది. సూపర్ టేస్టీగా ఉండే చపాతీ రోల్ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, క్విక్గా. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు.